విజయవాడ సెంటినీ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రి మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో భారీగా పొగ ఆసుపత్రి బిల్డింగ్ మొత్తాన్ని కమ్మేసింది. దీంతో అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చారు. సుమారు 50 అంబులెన్స్లలో ఇతర ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలోని ఎంఆర్ఐ రూమ్ లో యూపీఎస్ నుంచి మంటలతో పాటు భారీగా కమ్ముకున్న పొగ బిల్డింగ్ మొత్తాన్ని కమ్మేసింది. ప్రమాదం జరిగిన సమయంలో వందలాది మంది పేషెంట్లు ఆసుపత్రిలో ఉన్నారు. అయితే అందరినీ సురక్షితంగా కాపాడినట్లు సిబ్బంది చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఎంఆర్ఐ రూమ్లోని మంటలను ఆర్పేశారు. అయితే పొగ భారీగా కమ్ముకోవడంతో తొలగించేందుకు చర్యలు చేపట్టారు. బిల్డింగ్ అద్దాలను పగలగొట్టి పొగను బయటకు పంపిస్తున్నారు. మరోవైపు రోగులను పక్కనే ఉన్న రమేష్ ఆయుష్ ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. సకాలంలో స్పందించడంతో ప్రమాదం తప్పిందంటున్నారు. జస్ట్ ఎంఆర్ఐ స్కాన్ దగ్గర యూపీఎస్ బ్యాటరీస్ అనేటువంటిది కరెంట్ లేనప్పుడు మనకు సప్లై చేస్తాయి అనమాట. వాటిలో చిన్న లీకేజ్ వచ్చి స్మోక్ వచ్చింది. స్మోక్ రాగానే మాకున్నటువంటి అలారం సిస్టమ్, స్మోక్ సిస్టమ్ అంతా కూడా ఓపెన్ అయిపోయి వాటర్ అంతా క్లియరప్ చేసుకున్నాం. సిబ్బందిని అంతా కూడా అప్రమత్తం చేసుకుని డాక్టర్ల సిబ్బంది అందరం కలిసి సేమ్ టైం పేషెంట్స్ అందరినీ కూడా 50 మంది పేషెంట్స్ ఇన్ పేషెంట్స్గా ఉన్నారు. 2 పేషెంట్స్కి ఆపరేషన్ జరుగుతున్నాయి. వాళ్ళందరినీ కూడా మా యొక్క డాక్టర్ల సమయస్ఫూర్తితో చాకచక్యంగా పక్కన హాస్పిటల్ షిఫ్ట్ చేశాం అనమాట. రమేష్ హాస్పిటల్, కార్డియాక్ హాస్పిటల్, ఆయుష్ హాస్పిటల్ షిఫ్ట్ చేసామండి. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి గాయాలు జరగకుండా సేవ్ చేయగలిగాం. మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఫైర్ సేఫ్టీ అధికారులు తెలిపారు. పొగను తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఇంకా దాన్ని ఫైర్ కంట్రోల్ చేస్తున్నాం. ఫైర్ కంట్రోల్ అయిపోయింది. అయితే ఈ స్మోక్ మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా కవర్ అయిపోయింది మేడం. మెయిన్ స్మోక్ ఫైర్ కంటే స్మోక్ డేంజర్. ఫైర్ అయితే ఒళ్ళు కాలిద్ది కానీ స్మోక్ పీల్చలేము. ఒక 2-3 మినిట్స్ చనిపోతాం. అందుకని మేము ఫ్లోర్ వైజ్గా పైకి వెళ్తూ ఎక్కడైతే వెంట్ చేస్తే ఆ స్మోక్ మొత్తం బయటికి వెళ్తుందో అక్కడిని వెంట్ చేసామండి. ఇప్పుడు స్మోక్ లేదు. స్మోక్ అనేది ప్యారలల్గా కానీ హారిజాంటల్గా వెళ్ళదు. సో ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న స్మోక్ ఆల్మోస్ట్ ఆ బిల్డింగ్ మొత్తం కూడా కవర్ అయిపోయింది. ఇమీడియట్గా మా సిబ్బంది విజయవాడలో ఉన్న అన్ని యూనిట్ల వాళ్ళు ఈ ముందు పేషెంట్ని తరలించారు. ఫైర్ కంట్రోల్ చేశారు. ఫైర్ ఎలా జరిగిందనేది ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ ఫైర్ ఎక్విప్మెంట్ ఏముందనేది ఇప్పుడు ఈ టైం ఇది కాదు, మేము మళ్ళీ చూస్తాం. రే